గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూద్దాం. అన్నింటికంటే మెయిన్ బ్యానర్ ఈరోజు నిన్న సీఎం కేసీఆర్ జనహితలో భాగంగా ప్రగతి భవన్లో అంగన్వాడీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. వాళ్ళ వేతనాలని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు 7,000 రూపాయలు ఉన్నట్టయితే దాని ఈసారి 10,500గా పెంచారు. తర్వాత హెల్పర్ లేకంటే ఆయాలుగా ఉన్న వాళ్ళకి 4,500 నుంచి 6,000కి పెంచారు. తర్వాత అంగన్వాడీ కార్యకర్తలుగా కాకుండా అంగన్వాడీ టీచర్లుగా పిలవాలని చెప్పి సీఎం చెప్పారు. దాంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈ డెలివరీస్ అయ్యేలా చూడాలని చెప్పి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసుకున్నట్టయితే 12,000, అందులో ఆడపిల్ల పుట్టినట్టయితే ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయినట్టయితే కావాలని బలవంతంగా సిజేరియన్లు తర్వాత ఈ గర్భసంచి ఆపరేషన్ చేసే పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి అందరినీ తర్వాత ముఖ్యంగా నిరుపేదల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయ్యేటట్టు చూడాలని చెప్పి అంగన్వాడీ టీచర్లకు అని చెప్పారు. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే అమెరికాలో తెల్ల జాతీయుడి కాల్పులో మరణించినటువంటి కుచ్చిబొట్ల శ్రీనివాస్ డెడ్ బాడీన హైదరాబాద్ చేరింది. దాంతోపాటు అక్కడ అమెరికాలో కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించారు తెలుగు వాళ్ళు, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఆ తర్వాత ఇంకొక వార్త నిన్న వెల్లోకి వచ్చింది. మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి ఇద్దరు భారతీయ మహిళలకి, ముఖ్యంగా ఒక భారతీయ మహిళ, ఇంకొక ఆమె ఏషియన్ మహిళ, ఇద్దరికి ఇంకొక ఆఫ్రో అమెరికన్ వాళ్ళని రైల్లో టార్చర్ చేశాడు, భయపెట్టాడు అన్నటువంటి ఒక వీడియోని కూడా పోస్ట్ చేసింది ఒక మహిళ. దానికి సంబంధించిన వార్త కూడా ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా తీసుకుంది. ఆ తర్వాత మిషన్ భగీరథ పనులకి ఇంతకుముందు అటవీ ప్రాంతంలో నుంచి తీసుకెళ్తుంటే ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉండేది. దానికి అటవీ శాఖ, పర్యావరణ కమిటీ పర్మిషన్ ఇచ్చింది. దానికి సంబంధించిన వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా తీసుకుంది. తర్వాత కేంద్ర మాజీ మంత్రి న్యాయ నిపుణుడిగా ఉన్నటువంటి శివశంకర్ నిన్న కన్నుమూశారు. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు పబ్లిష్ చేసినాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ మధ్యకాలంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో జాతి వివక్ష నిజంగానే విపరీతంగా పెరిగిపోయిందా? మనము నిన్న డెడ్ బాడీ వచ్చిన తర్వాత ఒక్కసారి మన దగ్గర అంతా ఒక ఉద్వేగపూరితమైన వాతావరణం చూస్తున్నాం. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఇప్పటికూ ఇంకా అట్లనే ఉంది. ఆ తర్వాత ఇంకా రైల్లో కూడా ఇట్లా వేధించారు అని తెలిసిన తర్వాత ఒకసారిగా మన వాళ్ళందరూ చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ నుంచి చాలా సంఖ్యలో మన వాళ్ళందరూ అక్కడ వెళ్ళి చదువుకోవడానికి, తర్వాత ఐటీ ఉద్యోగులుగా అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలన్న దాని మీద మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి స్పందించాలి, దీంతో అవసరమైతే ట్రంప్తో మాట్లాడి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడాలని చెప్పి ప్రతిపక్షాలను డిమాండ్ చేశాయి. దానికి సంబంధించి మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి కృష్ణసాగర్ రావు గారు, టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందుగా కృష్ణసాగర్ గారు, ఈ పరిస్థితిని ఎట్లా చూస్తారు? ఓవరాల్గా ఒక రకమైనటువంటి భయాందోళన అయితే ఉన్నాయి ఇక్కడ నుండి పోయిన వాళ్ళందరికీ. అంటే శ్రీనివాస్ గారి మృతికి సంతాపం భారతీయ జనతా పార్టీ తరఫున తెలిపినాము ఆల్రెడీ. చాలా హృదయ విదారకమైన పరిస్థితి. చెట్టంత కొడుకు చదువుకొని ఇంజనీరింగ్ చేస్తూ అక్కడ పని చేస్తూ అంత మంచి పొజిషన్లో ఉన్న పిల్లడు, ఆ ఫ్యామిలీ, 5 months ప్రెగ్నెంట్ వైఫ్, ఇవన్నీ చాలా కష్టమైన విషయాలు. కానీ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దానికి అందరం కూడా బాధపడాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రధానమంత్రి గారిది పక్కకు పెడితే దాని రోలు ఇక్కడ భారత ప్రభుత్వం ఏం చేసింది అని ఆలోచిస్తే అక్కడ ఇమీడియట్గా ఇన్సిడెంట్ జరగగానే కన్సులర్ ఆఫీసర్స్ని అక్కడ ఉన్న హైకమిషన్ నుంచి పంపించడం జరిగింది. 2 ఆఫీసర్స్ క్యాన్సర్స్కి పోవడం జరిగింది. 2 ఆఫీసర్స్ క్యాన్సర్స్కి పోవడం జరిగింది ఇన్స్టెంట్గా. దాని తర్వాత ఆ ప్రొసీజర్స్ అన్నింటి కంప్లీట్ చేసుకొని, జనరల్గా ఒక వారం దాకా జరిగే ప్రొసీజర్స్ని 2 రోజులను కంప్లీట్ చేసుకుని ఈరోజు బాడీని కూడా, భౌతికాయాన్ని కూడా తీసుకురావడం జరిగింది తొందరగా. భారత ప్రభుత్వ పరిధిలో ఏం చేయగలుగుతామో విదేశాంగ శాఖ ఆ పనిని కంప్లీట్గా నిర్వర్తిస్తూ ఉన్నది. అయితే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎస్పెషలీ అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, అది ఒక విధానపరమైన నిర్ణయం అక్కడ ప్రభుత్వం తీసుకొని దానికి అవుట్కమ్గా జరిగింది అయితేనేమో ప్రభుత్వం అంటే బిజినెస్ అంటే గవర్నమెంట్ ఇంటరాక్షన్ అనేది జరపగలిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఒక క్రైమ్ జరిగింది. అది అంటే మన దేశంలో కూడా క్రైమ్ జరుగుతూ ఉంటుంది, అక్కడ కూడా క్రైమ్ జరిగింది. జాతి వివక్ష, వర్ణ వివక్ష, రంగు వివక్ష, ఇవన్నీ మొత్తం ప్రపంచం మొత్తం ఉంటాయి. మన దేశంలో కూడా ఉన్నాయి, వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. మనం ఇమిగ్రెంట్స్గా, వలసవాదులుగా మనం మన ఉద్యోగాల కోసం, మన జీవన భృతి కోసం మనం ఎప్పుడన్నా బయటకు పోయినప్పుడు మన దేశంలో ఉన్న మనకి సేఫ్టీ కంటే గ్యారంటీగా కూడా కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి.
కానీ దానికి మనకి అక్కడ తక్కువ ఉందని చెప్పి మన దగ్గర మన వాళ్ళు 5 లక్షల 6 లక్షల మంది ఈరోజు అమెరికాలో ఉన్నారు అంటే ఆ జాతి వివక్ష, ఆ రేసిజం, డిస్క్రిమినేషన్ ఇవన్నీ తక్కువ ఉన్నాయి ఆ దేశంలోనే మన వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ అన్ని వేళ అన్ని విషయాలు ఒకటే తిరుగు ఉండవు. ఇప్పుడు మన వాళ్ళు 60 నుంచి పోతూ ఉన్నారు. ఫస్ట్ ఫ్లోలో పోయిన వాళ్ళు డాక్టర్లు, సైంటిస్టులు వాళ్ళందరూ కూడా చాలా హైయర్ పొజిషన్స్లో వాళ్ళు పోయారు. వాళ్ళు సమ్హౌ సొసైటీలో ఇంటిగ్రేట్ అయ్యారు. వాళ్ళు కొంచెం లో ప్రొఫైల్ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు దానిలో నడుస్తూ ఉన్నారు. 90s నుంచి మొదలైన సెకండ్ రౌండ్ ఆఫ్ వలసలలో ఇమిగ్రెంట్స్ మన వాళ్ళు పోయిన వాళ్ళు ఐటీ జాబ్స్ కోసం పోయారు, చాలా పెద్ద ఎత్తున పోయారు. అక్కడ పోయిన వాళ్ళు ఏంటంటే H1B వీసా, నాన్ ఇమిగ్రెంట్ వీసాని తీసుకొని పోయారు. అక్కడ చాలా మంచిగా వాళ్ళు అసలు ఉన్న కమ్యూనిటీస్లో, ఇమిగ్రెంట్ కమ్యూనిటీస్లో ఇంత డిసిప్లిన్డ్గా ట్యాక్స్ పే చేస్తూ లీగల్గా ఏ ఇష్యూస్లలో ఇన్వాల్వ్ కాకుండా ఉండేవాళ్ళంటే మన వాళ్ళే. చాలా పకడ్బందీగా, చాలా డిసిప్లిన్డ్గా ఉండే ఇమిగ్రెంట్ పాపులేషన్. అయితే అక్కడ మన వాళ్ళ తప్పు కాదు, అక్కడ జరుగుతున్న ఆర్థిక పరిస్థితి, అక్కడ మారుతున్న ఆర్థిక పరిస్థితి, అక్కడ వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకోవడం, వాళ్ళ ఎకానమిక్ టర్మాయిల్ కావడం, దగ్గర దగ్గర $20 ట్రిలియన్ డెట్లోకి ఆ కంట్రీ పోవడం, దాంతో ఈ అసూయ ద్వేషాలు అన్నది వేరే వాళ్ళ మీద, ఆ వివక్ష, అసూయ, ద్వేషాలు అన్నది మన దగ్గర అంటే అంత బాగున్నప్పుడు అందరు బాగానే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ దేశీయస్తులకి జాబ్స్ పోవడం మొదలుపెట్టినాయో, వాళ్ళ అమెరికన్ డ్రీమ్ చిద్రం అవడం మొదలుపెట్టిందో, బయట నుంచి కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మన ఒక్కరమే కాదు. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ చూసినా కూడా శ్రీనివాస్ కానీ ఇంకొక అబ్బాయి కానీ వీళ్ళని మిడిల్ ఈస్టర్న్ మెన్ నేను ఇద్దరిని చంపానని చెప్తాడు ఆయన. అంటే ఐడెంటిటీ కూడా కరెక్ట్గా తెలియదు వాళ్ళకి. ఓన్లీ అసూయ ద్వేషాలతోని, జాతీయ అహంకారంతో జరిగిన ఒక హేట్ క్రైమ్. అట్లాంటి హేట్ క్రైమ్స్ మీరు 95-96 స్టాటిస్టిక్స్ తీసుకుంటే 6,900 హేట్ క్రైమ్స్ పర్ ఇయర్ జరుగుతూ ఉంది అక్కడ. ఇప్పుడు ఈ సంవత్సరం 2014-15 లెక్కలు చూస్తే 3,600 హేట్ క్రైమ్స్ జరిగినాయి అమెరికాలో. దానిలో మన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఏదో అంటే ఇన్సిడెంటల్ గా జరిగింది అనడానికి లేదా అది అంటే అదే అంటున్నా. ఇప్పుడు మనం ఏంటంటే స్పెక్యులేషన్ ఒకటి ఉంటుంది, మన దేశంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు మోదీ గారు రాగానే బీఫ్ ఇష్యూ వచ్చిందంటారు, మోదీ గారు రాగానే అక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే రిలీజియస్ డిస్క్రిమినేషన్ వచ్చిందని. అంటే ఇవన్నీ పొలిటికల్ డిస్కోర్స్. ఇది అక్కడ కూడా పాలిటిక్స్ ఉంటుంది. ఆల్ పాలిటిక్స్ ఈజ్ లోకల్. అక్కడ పాలిటిక్స్లోకి మనం ఎంటర్ కావద్దని నేను గైడ్ చేస్తాను. నేను ఏమంటా అంటే మనం అక్కడ పోయింది ఎందుకు అన్నది మర్చిపోవద్దు. మనం ఇప్పుడు మన అక్కడ ఉన్న మన వాళ్ళ పరిస్థితి, మన వాళ్ళు సేఫేనా అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా అదే ఆందోళన చెందుతున్నారు, నా కొడుకు ఎట్లున్నాడు, నా బిడ్డ ఎట్లుంది, నా అల్లుడు ఎట్లున్నది. అంటే నేను నా పర్సనల్ అనాలిసిస్ వెళ్ళొస్తుంటారు కాబట్టి పదే పదే నేను నా పర్సనల్ అనాలిసిస్ నేను కూడా చాలా ప్రయాణిస్తుంటా కాబట్టి చెప్తా ఉన్నా. మనకు వచ్చిన కష్టం ఏం లేదు, నష్టం ఏం లేదు. మన దగ్గర అంటే మనం కూడా కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లేరు. పంజాబ్ నుంచి, గుజరాత్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున వాపసు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా కంప్లీట్గా మీరు రిలాక్స్ కావచ్చు. అక్కడ మన వాళ్ళకి వచ్చిన కష్టం లేదు, నష్టం లేదు. అయితే కొన్ని క్రైమ్స్, నేరాలు జరుగుతూ ఉన్నప్పుడు మన వాళ్ళు దానిలో ఒక భాగం అయినప్పుడు, అన్ఫార్చునేట్లీ రిసీవింగ్ ఎండ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. క్రైమ్ అనేది వరల్డ్ వైడ్ జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని చిన్నదాన్ని తీసుకుపోయి భూతద్దంలో పెట్టి అనవసరంగా మనం అక్కడ ర్యాలీలు చేసి మన దేశంలో ఎప్పుడు కూడా మనకున్న రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి తప్పించి వాళ్ళ సిస్టంలోకి ఎంటర్ అయ్యి మనం వాళ్ళని కొట్లాడాలి, మన హక్కుల్ని సాధించాలనే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇంకా లేనిపోని కొత్త ఇష్యూస్ని రేజ్ చేసినట్టు కూడా అవుతుంది. కాబట్టి కొంచెం లోకీగా ఉండడం మంచిది. మన పని మనం చేసుకొని, మన జీవన వృత్తిని మనం చూసుకొని, మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ ఉండడం మంచిది. మనకు వచ్చిన డోకా ఏం లేదు. ఓకే సార్, దయాకర్ రెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? జరుగుతున్న ఇష్యూను దాదాపు ఒక 1 మంత్గా మనం అందరం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ ట్రంప్ వచ్చినటువంటి వల్ల ట్రంప్ కొన్ని విధానాల ప్రకటన తర్వాతనే ఇవన్నీ కూడా ఈ మార్పులు కానీ ఇటువంటి ఉద్రేకాలు కానీ మొదలైనాయి. గతంలో ఇటువంటి ఇన్సిడెంట్లు లేవని చెప్పలేము, కానీ ఈ రకమైన ఇన్సిడెంట్లు అనేది లేదు. దానికి ప్రభుత్వం తరఫున ఊతం అనేది కనపడలా. ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి పోయిన ఈ భారతదేశం నుంచి అక్కడ పోయి ఉన్నటువంటి వాళ్ళందరిలో ఉన్నటువంటి భావన ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత చేసినటువంటి ఉద్రేకపూరిత ప్రసంగాలు కావచ్చు, ఆ యొక్క విధానాలు కావచ్చు, మళ్ళీ రేపు వెడ్నెస్డే నాడు కూడా మళ్ళీ ఒక 6-7 దాని మీద స్టాంపింగ్ చేయబోతున్నాడు విధానాల మీద, విదేశీ విధానాల మీద. వీటన్నిటి వల్ల వాళ్ళకి ఆ ధైర్యం వచ్చేసింది. గతంలో ఏ సుదృఢభావంతో అయితే అమెరికన్స్ ఉండేవాళ్ళో అది పోయింది. పోగొట్టిన దానికి కారకులు ఎవరైనా దాన్ని ఇక్కడ మన ప్రశ్న. గతంలో లేనిది ఇవాళ ఎందుకు వచ్చింది అధినేతల్లో, ఆ ప్రభుత్వంలో? ఆ మార్పును మింగలించేసుకోవడానికి టైం పడుతుంది. సరే, ఒక H1B వీసాలో కానీ కొంచెం ఇమిగ్రెంట్లో ఇల్లీగల్ ఎవరైనా ఉన్నారనుకోండి, దానికి ప్రభుత్వం స్పందించి ఇమీడియట్గా ఇటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళ విధానాలు మారినాయి కాబట్టి మన వాళ్ళందరూ వెనక్కి రావాలని ఇచ్చేటువంటి పిలుపన్నా ఉండాలి. లేదు ఆ ప్రభుత్వంతో మాట్లాడే కొంత టైం గ్యాప్ ఇచ్చేసి
ఆ టైం లోపల మా వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ వాళ్ళు ఉన్నా లేదు మీరు నిజంగానే మీ వాళ్ళకే అంత కల్పించాలనుకుంటే మా వాళ్ళందరినీ వెనక్కి పిలిపించుకునే కార్యక్రమం చేసుకునే అవకాశం ఇవ్వాలి. అవి ఇవ్వకుండా ఈ దాడులు చేసి భయభ్రాంతులు చేయడంలో ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత సమర్థించుకున్నప్పటికీ కూడా దీంట్లో భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే కాదు, ప్రధానమంత్రి మోదీ గారు ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి. దీంట్లో జరుగుతున్నది ఏంటి అని ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు పోవడం మొదలుపెట్టి ఇంతమంది భయభ్రాంతులు అవుతున్న సందర్భంలో మోదీ గారు విజిట్ డెఫినెట్గా మేలు చేస్తే చేయొచ్చు. కాబట్టి ఆ వైపుగా ఎలక్షన్స్లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఒక్కొక్కరు ప్రాణాలు పోతా ఉన్న సందర్భంలో ప్రాణం పోవడం కంటే కూడా ఆ భయప్రాంతుల్లో బతకలేక ఉండడం అనేటటువంటిది ఆ ఆవేదన కానీ ఆ మనోవేదన ఇక్కడున్న వాళ్ళకి కానీ అక్కడున్న వాళ్ళకి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం స్వయంగా ప్రధానమంత్రి గారు చేయాల్సిందే. విదేశాంగ శాఖ తన పరిధిలో చేస్తుండొచ్చు, చేయకుండా ఉండదు. వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ప్రధానమంత్రి యొక్క స్వయం జోక్యమే తప్ప దీన్ని వేరేది ఆపలేదు. అదొక భారత ప్రభుత్వం మీద భారత రాష్ట్రాల మీదే జరుగుతుందా మిగతా వాళ్ళ మీద జరుగుతుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక భారతదేశం పౌరుల మీదే పడుతుంటే కనపడతా ఉంది. అత్యధికంగా చైనా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఎక్కడ దాడి జరిగినట్టు మనం ఇప్పటిదాకా చూడలా, బెదిరింపులు చేసినట్టు ఇప్పటిదాకా చూడలా. ముస్లిం దేశాల పేరు చెప్తా ఉన్నాం, ఏ ఒక్క ముస్లిం కూడా చనిపోయినట్టు మనం చూడాలా. మనకు తెలిసిన సమాచారం సబ్జెక్ట్ కలిసి ఉండొచ్చు, కానీ ఓన్లీ భారత ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళకి ఇంత భయప్రాంతం దూరం కావడానికి కారణం ఏంటి? అది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారిని స్వయంగా పడాల్సిందే, పడుతుంది కూడా, పడాలా. పడితేనే కానీ దానికి ఒక రిజల్ట్, ఒక చెకప్ రాదు. మన వాళ్ళు కూడా ఇప్పుడు తానే చెప్పినట్టు కొంత అనవసరమైన దాంట్లో వాళ్ళ యొక్క ప్రభుత్వాల్లో జోక్యం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని కూడా తగ్గించుకోవడమే కాకుండా వదిలేసుకోవాలా, ఖచ్చితంగా వదిలేసుకోవాలా. మన దేశాన్ని మనం తిరిగి వచ్చి అవకాశాలు పెంచుకుంటే బెటరు. లేదు అటువంటి వాళ్ళతో కలిసిపోయి ఒకటి మనకు అర్థమైంది ఏంటంటే టోటల్ ఇంగ్లీష్ ఫ్లో ఉండి వాళ్ళతో మింగిలైనటువంటి వాళ్ళతో కొంత ఇబ్బంది లేకుండా పోతూ ఉంది. కానీ అది కూడా వస్తుంది, ఈ స్టెప్ అయిన తర్వాత ఆ స్టెప్కి పోతుంది, ఖచ్చితంగా పోతుంది. పోదని మనం ఎవరూ చెప్పదాలం. ఎందుకంటే దేశాధినేత యొక్క నిర్ణయం ఆయన యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల జరుగుతున్నటువంటిది అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి బాధ్యత మనకుంది. దాన్ని ఒక దేశాధినేతగా మోదీ గారు, మన ప్రధానిగా ఉన్నటువంటి మోదీ గారు ఖచ్చితంగా దాన్ని అడ్డుకోజాలరేమో చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ విధానాలు వాళ్ళవి. కాబట్టి దాన్ని మన వాళ్ళకి ఇబ్బందికరం కాకుండా చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సిందే. రామ్మోహన్ రెడ్డి గారు మీరే చూస్తారు. ముఖ్యంగా అమెరికా అనేది వలసవాదుల దేశం. చాలామంది వలసవాదులు వచ్చే అమెరికా అనేది దేశం ఏర్పడింది. అలాంటి అమెరికా లోపల ముఖ్యంగా దేశాధినేత యొక్క నిర్ణయాలు ప్రభావితమైనప్పుడే ఇలాంటి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. ట్రంప్కు ముందు నుంచి కూడా మన ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ముందు నుంచి కూడా హిల్లరీ క్లింటన్తోనే మన ఇండియన్ కమ్యూనిటీ అంతా కూడా తనకే సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రాగద్వేషాలు ఆయన స్పీచ్లలో కానీ ఆయన మాటలలో కానీ అది ఏర్పడడం మూలంగానే ఆయనకు వీరాభిమానులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళంతా కూడా ఈ ధోరణి పడుతున్నారు. కాకపోతే ఎవరైనా సరే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళకున్న హక్కుల ప్రకారం మన వాళ్ళు అక్కడ సెనేటర్స్గా ఉన్నారు, మన వాళ్ళు అడ్వైజర్స్గా ఉన్నారు, ఎన్నో పోస్టులలో మన వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయాలి. అక్కడ ఉన్న సిటిజన్స్, మన వాళ్ళు అక్కడ సిటిజన్స్ అయిపోయారు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయ్యారు, ఓట్ వేస్తున్నారు, ఎలక్ట్ అవుతున్నారు, చాలా అవుతున్నారు. కాబట్టి ఎనీ కంట్రీ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ను వాళ్ళు రెస్పెక్ట్ చేసినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ రావు. ఎప్పుడైతే అక్కడ రెస్పెక్ట్ చేస్తారో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఆ కంట్రీ ఆ కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ అయ్యేటట్టు ఆ దేశాధినేతకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మీ కాన్స్టిట్యూషన్ ఇట్లా ఉంది, మీ కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఇండియన్స్ అక్కడికి వచ్చినారు, అక్కడ జాబ్స్ చేస్తున్నారు, ఆ కంట్రీ పాలసీస్ పెట్టుకున్నది. పివి నరసింహారావు గారు మన దేశానికి ప్రధాని అయిన తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి లక్షలాది మంది మన ప్రాంతం నుంచి అదొక పెద్ద ఉపాధి కేంద్రంగా తయారైపోయింది అమెరికా అన్నది. మన ఇండియా నుంచి చాలా మంది పోయి అక్కడ సెటిల్ అయిపోయారు. ఎందుకు? వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారము మన దేశాధినేత పివి నరసింహారావు గారు గతం లోపల ఆయన కూడా కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి అందరూ కూడా వెళ్ళేటట్టుగా ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం, ఎన్నో ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళంతా పోయి అక్కడ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి ఇల్లీగల్గా కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా కొంతమంది ఈ విధంగా చేస్తున్నారంటే ముఖ్యంగా దీనికి ట్రంపే బాధ్యత వహించాలి. ఖచ్చితంగా దీని లోపల యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇంటర్ఫియర్ కావాలి, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రగాఢ సంతాపం శ్రీనివాస్ కుటుంబానికి తెలియజేస్తున్నాం. ఒకటి నేను దయాకర్ గారు అన్నట్టు ఒకసారి ఆయన అక్కడ పోయి వస్తే ఏదైనా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే మా అయితే సీనియర్ లీడర్లు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ప్రభుత్వ పనితీరు కూడా ఎట్లుంటుంది, మనకు వ్యవస్థలో మనకి పరిధులు ఏముంటాయి అని కూడా ఆలోచించే మనం మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడేదానికి ఇక్కడున్న తల్లిదండ్రులు అక్కడున్న ఇమిగ్రెంట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం ఏదంటే అది మాట్లాడినాం అనుకోండి. ఇప్పుడు ప్రధానమంత్రి గురించి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఒక సావరెన్ నేషన్లో వాళ్ళ కంట్రీలో అంటే ఒక ఇమిగ్రెంట్ కంట్రీ అంటే దానికి ఒక ఐడెంటిటీ, దానికి ఒక కాన్స్టిట్యూషన్, దానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉండదా?
ఎవరు పడితే ఏది పడితే అది చేయవచ్చా? చేయరాదు కదా. ఇప్పుడు ఒక నేరం జరిగితే ఆ నేరాన్ని మన ప్రభుత్వానికి ఎట్లా ఆపాదిస్తాం? అంటే ఓ స్పీచ్ ఇస్తేనో విధానపరమైన నిర్ణయాలు అంటే ఇండియన్స్కి వ్యతిరేకంగా ఏమన్నా నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారా ప్రభుత్వం ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుంది? మన ఇండియన్స్కి విరుద్ధంగా ఏదన్నా తీసుకున్నారనుకోండి డెసిషన్, ఇప్పుడు H1B క్యాప్ తగ్గిస్తామన్నారు అనుకోండి, అప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఎవడన్నా జేబు కొట్టేసినా, హత్య చేసినా, రేప్ చేసినా అది మన దేశంలో మన కేంద్ర ప్రభుత్వం వేరే రాష్ట్రంలో జరిగితేనే ఇంటర్ఫియర్ కారాదు లా అండ్ ఆర్డర్ విషయంలో. అది రాష్ట్ర లా అండ్ ఆర్డర్ విషయం అవుతుంది. వేరే కంట్రీ విషయాలలో మనం ఎట్లా ఇంటర్ఫియర్ అవుతామండి? దానికి ఏమైనా కొంచెం అర్థం ఉన్నదా మనం మాట్లాడితే? అంటే వేరే వాళ్ళని మనం అనవసరంగా రాజకీయం చేసి, అంటే ఒక నేరం జరిగింది, అది నేరం, స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్ కాదు, స్టేట్ స్పాన్సర్డ్ ఎగ్జిక్యూషన్ కాదు, పోలీసు వాడు చంపేలే, మిలిటరీ వాడు చంపలే, ఓ నేరస్తుడు ప్రసంగాలు ఐడియాలజీ కారణం. ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన రౌడీ కాదు, ఆయన ఎన్నుకోబడ్డ నాయకుడు. మనం ప్రభుత్వ పరంగా చూస్తే ఆయన డెమోక్రటిక్లీ ఎలెక్టెడ్ లీడరు. ఇప్పుడు ఆయన ఎట్లా మాట్లాడాలో ఇప్పుడు ప్రధానమంత్రి చెప్తే ఆయన ఇంటడా? ఇక ఈరోజు ఒక హత్య జరిగింది, అది దురదృష్టకరం. ఈ హత్యలు అన్నవి మొత్తం ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి, మన కంట్రీలో కూడా జరుగుతూ ఉన్నాయి. వివక్ష మన దగ్గర లేదా? తెలంగాణ ఆంధ్ర టైంలో మనం కొట్లాడుకోలేదా? ఈయన వచ్చి తినిపోతా ఉన్నాడు, ఆయన వచ్చి తినిపోతా ఉన్నాడు, ఆయనకి పెద్ద కారు ఉన్నది మనకి లేదు, వాళ్ళకి పవర్ ఉన్నది మనకి లేదు, మనం కొట్లాడలే. ఎవరి దేశంలో ఆల్ పాలిటిక్స్ ఈజ్ లోకల్. అక్కడ కూడా ఒక నిమిషం సార్, అంటే మనం చాలా రాజ్యాంగం కాబట్టి మనం దాడులు జరగలే అంటున్నాం. వేరే స్టేట్ లో అయినాయి, రాజస్థాన్ లో అయినాయి, గుజరాత్ లో అయినాయి, దాడులు జరుగుతాయి. మతపరమైన దాడులు జరుగుతలేవా? ఇక్కడ మన దగ్గర జాతి వివక్ష లేదా? మరి రంగ వివక్ష లేదా? ఏది వర్ణ వివక్ష లేదా? అన్ని ఉన్నాయి, మన దగ్గర లేకుండా ఉన్నాయి. ఆవేశం వద్దు. అంత ఆవేశం మనది కాదు విషయం, మన విషయం కాదు దానికి అంత ఆవేశం. ఒక నిమిషం వినండి. బాధ్యత మాట్లాడితే మీరు అంటే వ్యవస్థకి వ్యతిరేకంగా మాట్లాడతా. ఇప్పుడు ప్రధానమంత్రి మీరు మాట్లాడు మరి మాట్లాడండి. ఎందుకు ఓవర్ రైడింగ్ చేస్తున్నారు? ఇదేం పద్ధతి? ఇదేం పద్ధతి అంటున్నా. నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం వినండి సార్. మీరు చెప్పాలి కదా, ఓవర్లాప్ చేస్తే ఎట్లా? నాకు అర్థం సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరి చేసి ఇక్కడ ఎవరు అడ్వకేసీ చేస్తలేరు. ప్రభుత్వానికి ఇక్కడ పరిధి లేదని చెప్తా ఉన్నారు చాలా క్లియర్ గా. మీరు కూడా తెలుగుదేశంలో ఉండి కూడా మీరు అట్ట మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ప్రభుత్వ పరిధి అని చెప్పండి. రెడ్డి గారు ప్రధానమంత్రి పరిధి ఆయన రాజకీయం చేస్తా ఉన్నాడు, రాజకీయం చేస్తా ఉన్నాడు. ఏం మాట్లాడుతా ఉన్నారు? ప్రధానమంత్రి ఎందుకు మీరు? భారత ప్రభుత్వానికి ఏమున్నది? సుష్మా స్వరాజ్ గారు సోనియా గాంధీని కాన్స్టిట్యూషన్ చేంజ్ అయిపోయాడు. అమెరికా కాన్స్టిట్యూషన్ చేంజ్ చేపిస్తాడు. శవరాజకీయాలు చేస్తా ఉన్నారు. అంత ఆవేశపడితే ఒక ప్రజాప్రతినిధి ఉన్నారు, మాట్లాడాలి. అది ఏం మాట్లాడారు? ఎవరు మాట్లాడిందా? ట్రంప్ సపోర్ట్ చేసుకుంటా లేని పెడతారు. ఎవరు ట్రంప్ సపోర్ట్ చేసిండు? ట్రంప్ సపోర్ట్ చేయలేదు. ఒక ప్రభుత్వ వ్యవస్థని సపోర్ట్ చేస్తా ఉన్నాం, భారత ప్రభుత్వ వ్యవస్థని మాట్లాడితే నీకెందుకు? ఎవరు మాట్లాడిండ్రే? నువ్వే భారత ప్రభుత్వం గురించి మాట్లాడినా
నేను మాట్లాడలే. మీరు కాదు, UN should take up. UN should ఏం take up అని మాట్లాడలేదు చెప్పినా. రామకృష్ణ రెడ్డి గారు? అరే, రామకృష్ణ రెడ్డి కాదు, నా పేరు రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి. నేను మర్చిపోతున్నాను నువ్వు. అరే, మర్చిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడతలేరు మీరు ఈరోజు. వేరే దిక్కుకి వెళ్ళేసినట్టున్నారు. ఆయన పేరు చెప్పు. రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దయాకర్ గారు ఏదో చెప్తున్నారు నేను చెప్పింది ప్రభుత్వాన్ని విమర్శించడము ఇంకొన కాదు. ఇక్కడ భారతీయతనే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో కాస్త ఇన్వాల్వ్ అయ్యి ఈ అభద్రతను తొలగించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటి సజెషన్ ఇచ్చాం. వెదర్ ఐ బిలాంగ్ టు తెలుగుదేశం ఆర్ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కాదు ఇక్కడ క్వశ్చన్. భారతీయతకు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి ఆందోళన భారతీయుల్లో ఉంది, మిగతా వారిలో కనపడడం లేదు. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సబ్జెక్ట్ టు కరెక్షన్. కాబట్టి మళ్ళీ మీరు అనవసరంగా ఇంకో రకంగా తీసుకుపోకండి. అర్థం చేసుకోవాలి అదే వాడు తీసుకున్నారు సార్, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం మనం చేస్తే వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, ఆ ప్రభుత్వం ఇష్టమే వాళ్ళు అన్నట్టు కాదంటేనేమో. కానీ ఆ టైము ఆ గ్యాప్ అన్న ఇచ్చేసేటటువంటి పరిస్థితి వాళ్ళకి తీసుకురావాలంటే ప్రధానమంత్రి స్థాయిలో జోక్యం చేసుకుంటే తప్ప సాధ్యం కాదన్నటువంటి అభిప్రాయం చెప్పినాం. అది కరెక్ట్ కాకపోతే మా విధానం వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకుంటే అంటే గివ్ ఏ స్టేట్మెంట్. ఆ ప్రభుత్వం ఇస్తామండి, ఆ ప్రభుత్వం ఏమైనా చేసుకుంటుంది అక్కడ ఉన్న వాళ్ళను ప్రభుత్వం చేసుకుంటుందని మీరు పెద్దలు మాట్లాడారు. అదేగా చెప్పేది. ఆ ప్రభుత్వం మాకు ప్రభుత్వం ఇక్కడ ఉంది, బాధ్యతారహితంగా మాట్లాడలేము సార్. మీరు కాదు ఇప్పుడు చేసుకుంటలేరు, అది స్టేట్ స్పాన్సర్డ్ మర్డరా చెప్పండి. బాధ్యత రాహిత్యం గురించి చెప్పడమే లేదే. మా ప్రధానమంత్రి గారి స్థాయిలో జోక్యం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులకు ఒక భద్రతాభావం కలుగుతుంది అనేటువంటి మాట నేను చెప్పిన. అది తప్పైతే మీరు సరి చేయను, నేను మాట్లాడిస్తలేదు. ఇంకోటి జాతీయ స్థాయిలో కూడా భరోసా ఉంటుంది. నాలుగైదు పార్టీలు అడిగినాయి. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పాను నిన్న పోయి, తప్పకుండా కూడా మా భారత ప్రభుత్వం వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తా ఉన్నాము, మా ఇష్యూస్ ని మేము హైలైట్ చేస్తా ఉన్నాము. అంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతారు ప్రధానమంత్రి అంటా ఉన్నా నేను. ఏ ప్రధానమంత్రి అయినా, ఈ భారత ప్రధానమంత్రి కాదు, అమెరికా ప్రధానమంత్రి అయినా, ఇంకొక బ్రిటన్ ప్రధానమంత్రి అయినా, వాళ్ళ నాగరికుల్ని అక్కడ ఏమైనా జరుగుతూ ఉంటే, నేరాలు జరుగుతూ ఉంటే ఆ నేరాల్ని ఆపండి అని అడుగుతాం కదా, చేయండి అని అన్నాం కదా, ఆపండి అని అడుగుతా ఉన్నాం. కానీ మనం చెప్తే అంతకంటే ఎక్కువ ఏం జరిగేది ఉన్నది. ఇప్పుడు భారత ప్రధాని పోవాలంటున్నారు, రేపు పొద్దున ఇంకో 2 క్రైమ్స్ జరిగినాయి అనుకుందాం, ఏం చేయాలి? సైన్యం తీసుకుపోదామా మనం వేరే కంట్రీ మీదకి? ఎట్లాంటి అంటే భారత పరిధి ఈ ప్రభుత్వానికి అమెరికా మీరు మాట్లాడేది భారత ప్రభుత్వానికి ఇంత భయం ఉందని నేనైతే అనుకోలేదు. మీరు అన్నదేంటి? మీరు ఎట్లా ప్రధానమంత్రి గారు ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం విదేశాంగ శాఖ చేస్తుండొచ్చు, ఆ భరోసా సరిపోయే పరిస్థితి ఇప్పుడు కనపడతలేదు. స్వయంగా ప్రధానమంత్రి గారు కోరుకుంటే తప్ప కొంత భరోసా భారతీయులు వచ్చేది కనపడతలేదు. ఆ వైపు ఆలోచన చేయండి అని చెప్తేనే ఎందుకు విధానమే వాళ్ళు ఏమైనా చేసుకోకో మేమేమైనా చేసుకుంటాం అనే పద్ధతిలో మారేది కరెక్ట్ కాదు. అంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే మనం వ్యవస్థల్ని మర్చిపోయి, భారత ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ, భారతదేశం అనేది ఒక కాన్స్టిట్యూషనల్ రన్ కంట్రీ, మన ఇష్టం వచ్చినట్టు ప్రయత్నాలు చేయలేదు అని అంటే, చెయ్యొద్దు అంటే చేస్తున్నామని విదేశీ శాఖ మనం అనలేము, జరుగుతూనే ఉండింటాయి. సరిపోయే పరిస్థితి కనపడతలేదు. ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది అన్నాం. వారు అన్నదానం తప్పని అంటలేను. నేను ఏమంటున్నా అంటే దాంతో ఫలితాలు వస్తాయి కరెక్టే. ఇంకా ఇప్పుడు నేరాలు జరిగే దగ్గర ఎంత పరిధి ఉంటుందని మాత్రమే నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను అనేది ఏంటంటే బాధ్యతను తీసుకుపోయి భారత ప్రభుత్వం మీద ఎందుకు వేస్తా ఉన్నారు? బాధ్యత అనేది అమెరికా ప్రభుత్వానికి. అమెరికా ప్రభుత్వానికి బాధ్యతను మనం గుర్తు చేయగలుగుతాం, అంతకంటే ఎక్కువ చేయలేము. కానీ ఆ పనిలో ఉన్నాము. విదేశ శాఖ ఆల్రెడీ చేస్తా ఉన్నది, ప్రధానమంత్రి గారు ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వేరే దేశాలకు జరుగుతలేదు అనడం తప్పు అని చెప్తా ఉన్నా. వేరే రేస్లకు జరుగుతలేదనే తప్పండి. మనకు తెలిసిందే మొత్తం వరల్డ్ లో తెలుసు అంటే ఎట్లా? మన తెలుగు పేపర్లు వస్తుందా చైనా వాళ్ళ మీద అటాక్ అయితే? మన తెలుగు పేపర్లు వస్తుందా టర్కీ వాళ్ళ మీద అటాక్ అయితే? మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే ఓన్లీ తెలుగు వాళ్ళకి అవుతుందంటే ఇంకా భయపెడుతున్నారా మీరు? తెలుగు వాళ్ళని అక్కడ వాళ్ళని ఉండనిస్తారా? మరి అందరిని వాపసు రమ్మన్నాం. అట్లా మాట్లాడితే ఎట్లా? భారతీయుల్లో ఉన్నటువంటి అభద్రతా భావన లేదంటలేము, తెలుగు వాళ్ళకే అవుతుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండను మేము చెప్పలేదండి. ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకుని అలా అన్నాం. వీలైతే ఒకసారి పోయేస్తే ఎన్నికల తర్వాత వాళ్ళ విధానాల పరమైన నిర్ణయాల మీద కొంత ఆందోళన అయితే ఉంది. జనహితలో భాగంగా నిన్న సీఎం కేసీఆర్ నిన్న అంగన్వాడీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. వాళ్ళ జీతాలు పెంచుతూ ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయ్యేలా చూడాలని చెప్పారు. దానికి సంబంధించి మాట్లాడదాం. చర్చలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు పాల్గొంటున్నారు. అసలు దయాకర్ రెడ్డి గారు
నిన్నటి సీఎం జనహిత కార్యక్రమంలో అంగన్వాడీ వాళ్ళతో కలవడాన్ని వాళ్ళ జీతాలు పెంచడానికి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంగన్వాడీలు చాలా రోజుల నుంచి కూడా పెంచమని అడుగుతున్నారు. ఒక 2 సార్లు పెంచాం. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత మన బడ్జెట్లో మనం ఒకసారి పెంచాం, 2సార్లు కూడా పెంచాం అనేది వారు చెప్పడం జరిగింది. కానీ పెంచుతున్నటువంటి సందర్భం ఎన్నికలకు సమాయత్తం చేసుకోవడానికి భాగంలో ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఆయా మాధ్యమాల ద్వారా, ఆయా టీచర్లు అనుకోండి, అంగన్వాడీలు అనుకోండి, మహిళా సంఘాలు అనుకోండి, వీళ్ళ ద్వారా. ఎందుకంటే మహిళా గ్రూప్స్ అనే వాటికి తావులేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. మహిళా గ్రూప్స్ ఎక్కడ పోయినాయి, మహిళా సాధికారత ఎక్కడ పోయింది కనపడడం లేదు. ఆల్ ఆఫ్ సడన్ అంగన్వాడీల కొరకు చాలా రోజుల నుంచి ఉంది. అలాగే ఆశా వర్కర్లది కూడా ఉంది పెండింగ్. ఆశా వర్కర్లు కూడా తీర్చాలని మేము కోరుతా ఉన్నాం. అంగన్వాడీలో తీర్చినట్టే ఆశా వర్కర్లది కూడా తీర్చాలి. ఎందుకంటే అంగన్వాడీల కంటే ఆశా వర్కర్లు ఇంకా దారుణం. వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆశా వర్కర్లకు వర్తిస్తాయి, అంగన్వాడీల కంటే కూడా. అంగన్వాడీలకు దాదాపు 5,000 వరకు జీతం వచ్చే కాలం ఉంది. తర్వాత పెన్షన్ 7,000 అంటున్నారు. కానీ అది రిసీవ్ అయిందా లేదా అంగన్వాడీలు చెప్పాలా. మళ్ళీ ఇప్పుడు 10,000 చిల్లర వేస్తామంటున్నారు. ఎప్పటికంతా కూడా ఏప్రిల్ నుంచి అంటున్నారు. ఓకే, మంచిదే, విల్ వెల్కమ్. కానీ అదే రకంగా ఆశా వర్కర్లకు రూపాయి జీతంతో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు మనం ఆశలు కల్పించినాం ఉద్యమ సమయంలో. వాళ్లకు ఇవాళ మీరు ఎవరైతే డాక్టర్లు, ప్రసవాలు ఇవన్నీ మాట్లాడుతున్నారో వీళ్ళందరినీ కూడా హాస్పిటల్ తెచ్చేది ఆశా వర్కర్ మాత్రమే. అటువంటి ఆశా వర్కర్లకు ఇప్పటిదాకా ఏమాత్రం ముట్టుకోలేదు. బహుశా రేపు ఎల్లుండి వాళ్ళ అవసరం కూడా రావచ్చు. ఆయనకు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు ఆశా వర్కర్లు ఆ పని చేసే వాళ్ళ అవసరాన్ని కాకుండా తమ అవసరం వచ్చినప్పుడు వీళ్ళందరినీ దగ్గరికి పిలుచుకునే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు స్ట్రాటజిక్గా చేశారు. దాన్ని మాలాంటి వాళ్ళకి ఆయనతో బాగా అనుభవం ఉంది. ఇక్కడ అందరికంటే నాకు ఆయనతో ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి ఇటువంటి స్ట్రాటజీల విషయంలో చంద్రశేఖరరావు గారు మాకు సలహాలు ఇచ్చిన మా పార్టీలో ఉన్నప్పుడు కాబట్టి దాంట్లో మాకేం అనుమానం లేదు. ఎలక్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, మంచిదే. అదే రకంగా ఆశా వర్కర్లది హోంవార్డులో కూడా పెండింగ్ ఉంది. వాటిని కూడా త్వరలో తీర్చామని కూడా కోరుతాం. వారు ఉన్నంతసేపు వారు ముఖ్యమంత్రిగా ఉన్నంతలోనే ఇవన్నీ తీర్చిపోతే వారికి మంచి పేరు ఉంటుంది అనేటువంటి మేము చెప్పదలుచుకున్నాం. రైట్. రామ్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఆశా వర్కర్లకు రిక్రూట్మెంట్ అనేది ఎట్లా జరుగుతుందంటే ఎమ్మెల్యే మరియు ఆర్డీఓ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని రిక్రూట్మెంట్ అంగన్వాడీ వర్కర్లకు సంబంధించింది. ఇది గత 3 సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చూస్తున్నాం. అసలు ఇంతవరకు లేదు. ఎక్కడికి పోయినా సరే కుప్పలు తిప్పలుగా 40 నుంచి 50% వేకెన్సీస్ ఉన్నాయి అంగన్వాడీలలో, మినీ అంగన్వాడీలలో. రిక్రూట్మెంట్ జరగడం లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఇమీడియట్లీ రిక్రూట్మెంట్ చేయండి. స్టాఫ్ లేకుండా అటాచ్మెంట్ చేసేసారు. 2-3 ఊర్లకు ఒక అంగన్వాడీని పెట్టి అటాచ్ చేసారు. అక్కడ మెయింటైన్ చేసేటోళ్ళు లేరు, ఏం లేరు. అదేవిధంగా శాసనసభలో చెప్పడం జరిగింది కడియం శ్రీహరి గారు, ఈ అంగన్వాడీలు ప్రభుత్వ పాఠశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసి వీళ్ళని టీచర్లుగా చేసి ఈ అంగన్వాడీలో ఉన్న పిల్లలు ఎవరైతే చేరుతారో వాళ్ళని ప్రభుత్వ పాఠశాల చేర్పించే కార్యక్రమం చేస్తామన్న మాట చెప్పడం జరిగింది. అది ఇంతవరకు అమలు జరగలేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అమలైంది. అది అమలయ్యి అక్కడ జరుగుతుంది. ఇది చాలా లేట్గా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా, క్వాలిఫికేషన్ కూడా కొంత అప్గ్రేడ్ చేసి వీళ్ళని టీచర్స్గా చేసి వీళ్ళకి ఇంగ్లీష్ ట్రైనింగ్ కూడా ఇస్తామన్న మాట కూడా చెప్పడం జరిగింది. ఇది ఏది కూడా జరగలేదు. గత అసెంబ్లీలో చర్చలోకి వచ్చినాయి. మాకు ఎమ్మెల్యేలను కూడా మీటింగ్ పెట్టి కూడా చెప్పింది కడియం శ్రీహరి. కానీ ఇంతవరకు అది ఏం చేయలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇమీడియట్లీ రిక్రూట్మెంట్ పూర్తి చేయాలి, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వీళ్ళని అటాచ్ చేయాలి. గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి దయనీయంగా తయారైపోయింది. విద్యార్థులు అనే వాళ్ళు ప్రైవేట్ సంస్థలకు వెళ్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు చేరట్లేదు. రేపు ప్రభుత్వ టీచర్లు ఎక్కడికి పోవాలి, వాళ్ళ ఉద్యోగాలు ఏమైపోతాయి, ఏకీకృత పాఠశాల ఆల్రెడీ క్లోజ్ అయిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఏది హామీ ఇచ్చిర్రో అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏదైతే ఇప్పుడు పెంచినారో తప్పకుండా దాన్ని హర్షిస్తారు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున పెంచిన వేతనాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. అయితే ఇప్పుడే ఎందుకు పెంచుతా ఉన్నారన్నది మాత్రం రాజకీయమైన ఒక ప్రణాళికలో భాగం. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ముందస్తు ఎన్నికలకి ఒక రచన అయితే జరుగుతూ ఉన్నది, ఒక ప్రణాళిక జరుగుతూ ఉన్నది. సంవత్సరంలో ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 2.5 సంవత్సరాలలో ఇచ్చిన మాటలు వారు ఏ మాట కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ఏది కూడా హామీ కూడా ఇప్పటిదాకా వాడు కూడా ముందుకు పడకపోవడంతో ఇక పెరిగేది ఆపోజిషన్ ఒక్కటి తప్పించి వేరేది ఏముండదు. కాబట్టి ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా అన్నది చూస్తూ ఉన్నారు. 180 అంటే 1.84 lakh crores ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం లాస్ట్ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. 20% లాస్ట్ బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో అలొకేషన్ చేయడం జరిగింది. ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేస్తూ ఈరోజు మహిళలకు కానీ, విద్యా ఏరియాలో కానివ్వండి, బాలలకు కానివ్వండి, వీటన్నిటికి కూడా వారికి ఫండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ అలొకేషన్స్ని వారు రూట్ చేస్తూ ఉన్నారు. సన్న బియ్యం కిందకి వస్తే మనందరికి తెలిసిన విషయమే. 30 రూపాయలు, 27 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 2 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది, రూపాయి మన కొనేవాళ్ళు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో వారు ఏం చేసినా కూడా అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అలొకేషన్స్ నుంచే చేస్తూ ఉన్నారు. దాని తప్పు కూడా లేదు. కానీ ఇదే పని కొంచెం ముందు కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మొక్కులు కూడా మనం తెలంగాణ అనుకున్నప్పుడు తెలంగాణ రాగానే చేస్తే బాగుంటుండే. 2.5 సంవత్సరాల తర్వాత ముస్లిం రిజర్వేషన్లు 12% పెంచిన తర్వాత దానికి కౌంటర్గా హిందువుల కోసం ఇంకొక మొక్కుకొనుడైతా ఉన్నది. కాబట్టి అన్ని రాజకీయ చదరంగంలో భాగం, రాజకీయ దురంధరుడు కాబట్టి
మన దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు అందరికీ తెలిసిన విషయమే. వారు ఏది చేసినా కూడా దానికి వెనకాల రాజకీయ, ఇది కూడా దాని వెనకాల దేవప్రసాద్ గారు మోదీలో ఇదే విషయం చెప్తూ ఆయన ప్రైవేట్ డాక్టర్లను రాక్షసులుగా ఆయన అభివర్ణించిండు. అదొక పత్రిక రాసిందట్లా, ఒక పత్రిక రాసిందంటే పత్రికలు వచ్చింది కదా ఇక్కడ మీరు డిస్కస్ చేసేది. నాకు అర్థం కాలేదు, ఎందుకు అవాయిడ్ చేస్తారు? అవాయిడ్ చేయట్లేదు, నేను చెప్తున్నా. వాళ్ళు రాక్షసులుగా అభివర్ణించారు. మరి అదే ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే రోజువారీగా తనకు జరిగే ట్రీట్మెంట్ చాలా బాగుండేది. అది ప్రైవేట్ హాస్పిటల్, యశోద హాస్పిటలే కావాలి. ఇక్కడ మాత్రం వాళ్ళు రాక్షసులు. అంటే ప్రతి దాంట్లో రాజకీయాల్లో ఉన్నట్టే, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నట్టే, డాక్టర్లో ఉన్నట్టే, ఎమ్మెల్యేలో ఉన్నట్టే, మంత్రుల్లో ఉన్నట్టే రాక్షసులు మంచోడు చెడ్డోడు ఉంటాడు. అందరినీ ఒక గాడి కట్టేసి కామెంట్ చేయడం, ఒకటే పత్రిక రాసి చర్చకి పత్రికల్లో వచ్చిన దాని మీద కూర్చున్నాం కదా, కాబట్టి నేను ప్రస్తావించిన అనలేకుంటే సంతోషం అంటే విడ్రా చేసుకోమంటున్నా. సంగప్ప, ఇప్పుడు కొంతమంది ఎవరైనా డాక్టర్లు నిజంగానే చాలా మందిలో చాలా రకాల భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. మంచి డాక్టర్లను, దేవుళ్ళు లాంటి డాక్టర్లను, అటువైపే మరొక వైపు కోణంలో చూస్తే కూడా ఇటువంటి డాక్టర్లు కూడా కనబడుతున్నారు. ఇదేం అసలు సమాజంలో లేని మాట ఏదో పేపర్లు వచ్చినట్టు మాట్లాడడం అనేది ఒక డాక్టర్లోనే కనబడుతున్నారా? అన్నిట్లో ఉన్నారు. వాళ్ళ గురించి చర్చ కాదు కదా, ఎవరెవరు ఏ రంగంలో ఉన్నారు రాక్షసుల గురించి చర్చిద్దామంటే అదొక రాక్షసులు ఎవరు అన్నారు కాబట్టి చెప్తున్నాం. ప్రైవేట్ ట్రీట్మెంట్ అయినా కానీ ప్రైవేట్ నేను ఏమంటున్నా అంటే అది పూర్తిగా కొట్టిపారేయలేనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఎవరు అన్నారు ఎవరు అనలేదు అనేటువంటి అంశం ఇక్కడ కాదు. నిజంగానే నేను అందుకే కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు డెఫినెట్ గా అవసరం లేని ఆపరేషన్లు జరుగుతున్నాయనేటువంటి భావన కొంతమందిలో ఉంది. మాత్రం అనవసరమైనది చాలా రోజులు అవసరమైనటువంటి చేస్తున్నారు అనేటువంటి ఆవేదన ఇవాళ అందరిలో ఉంది. అది అది డెఫినెట్ గా సరి చేయాల్సినటువంటి ఏదైనా. అయితే రెండవది, ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి స్టంటు. ఎన్నికలకు ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు పైన ఉంది ఎన్నికలకు స్టంటు ఇప్పుడే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ ప్రభుత్వం అయినా ఎన్నికల్లో పనులు చేసి గెలవాలని చూస్తుంది తప్ప నువ్వు ఏదో స్టంట్ చేసేటువంటి డెఫినెట్ గా 100% మేము చేసినటువంటి పనుల మీదనే ఎన్నికలకు పోతాం, వాటి ద్వారానే గెలుస్తాం. మేము అదే చెప్తున్నాం. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గతంలో ఎవ్వరు కూడా సరైనటువంటి చూపు లేనటువంటి కింది స్థాయి గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి, అంటే ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్కు సంబంధించినటువంటి ఉద్యోగులు మాత్రమే ప్రయోజనాలు పొందుతున్నటువంటి నేపథ్యంలో కింది స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఏల వ్యవస్థ మనకు ఎప్పుడో చాలా జమానా నుంచి కూడా విఆర్ఏలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడ కూడా సరైనటువంటి వారి పట్ల సరైనటువంటి చూపు కాలేదు. ఈ 20,000 మంది ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విఆర్ఏలకు కనీసం వేతనాలు పెంచాలని ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతించాలి తప్ప దానికి ఏదో ఎలక్షన్ స్టంట్కు ముడిపెట్టి మీరు ఎలక్షన్ ఇప్పుడు 2,00,000 రంగాలతో చూపు రామారెడ్డి గారు ఈ అపోజం ఇక్కడ కాదు, 10 ఏళ్లలో మీరు శాసనసభలో అడుగుంటే సంతోషించేవాళ్ళు. మీరు ఏం మాట్లాడారు? రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం ఈ రాష్ట్రంలో ఒక ఉద్యోగం ఏం మాట్లాడతారు? రామ్మోహన్ రెడ్డి గారు అవును తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ వచ్చిన నువ్వు వచ్చింది కూడా అప్పుడే
ఎంప్లాయీ క్యాండిడేట్ నిన్ను పుట్టించింది. ఇక ఇట్లాంటి ఇంకేమైనా అర్థం ఉందా? ఎక్కడ ఉద్యోగం వచ్చిందంటే తెలంగాణ ఈ 2.5 ఏళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామనే గ్రామ లెవెల్లో ఎలక్షన్లకు అవసరం పడతారో వాళ్ళ మీద దృష్టి పెట్టినారు. కలెక్షన్ స్ట్రాటజీ నడిచింది. మీరు మాట్లాడారు కదా ఉద్యోగాలు ఎప్పటికల్లా పూర్తి చేస్తారు. ఈ రోజు వరకు ఎన్ని ఉద్యోగాలు సూటిగా ఈ రోజు ఎందుకు డిస్కషన్ మాట్లాడినారు, మళ్ళీ ఆయన టైంలో మీరే మాట్లాడుతారు. ఆయనకు మాట్లాడేయాలి కదా. ఇప్పుడు మీరు చెప్పేది అంతా చెప్పి మేము మాకు చెప్పడానికి కూడా అవకాశం చెప్పండి. అంటే మీరు మాట్లాడే స్టేజ్ దగ్గరనే మాట్లాడరు, అవసరం సంగప్ప గారు అట్లా కాదు. సీరియస్ అలిగేషన్ చెప్పండి. దయాకరణ ఇప్పుడు దయాకరణ కానీ మిగతా విశ్లేషకులు, మరి పార్టీలకు సంబంధించిన విశ్లేషకులు వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ఎన్నికలకు సంబంధించినటువంటి స్టంట్తోనే ఇది పోతున్నది అంటారు. మేము ఏం చెప్తున్నామంటే ఇది ఎన్నికలతో సంబంధం లేనటువంటి వ్యవహారం. ఎన్నికలతో సంబంధం లేకుండానే కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి గతంలో ఎవరు కూడా సరైనటువంటి చేయనటువంటి ఉద్యోగుల వేతనాలు పెంచడానికి ఇలా ముఖ్యమంత్రి గారు అటు వీఆర్ఏల వేతనం కానీ అంగన్వాడీల వేతనం కానీ, ఇంతకుముందే మా మిత్రులు చెప్పినట్టు అంగన్వాడీలకు సంబంధించినటువంటి వేతనం చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఇలా దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఎక్కడ కూడా 4,200 కంటే మించి లేనటువంటి వేతనం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా 7,000 చేసి తర్వాత 10,500 చేయడం అనేటువంటిది ఇలా ఒక 60,000 మంది జీవితాల్లో కొంచెమైనా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతున్నందుకు ఇలా అన్ని పార్టీలు హర్షించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎన్నికలకైతే ఇంకా మంచిది అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి పెంచొద్దు. మీరు ఎన్నికల రాజకీయాలు పెట్టుకొని ఎన్నికల ముడి పెట్టుకొని ఎన్నికల రామారెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీ ఇట్లా మాట్లాడితే దానికంటే దయ్యాలు వేదాలు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. స్టేట్